హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసిందండి. అది ఏంటి అంటే ప్రతి మహిళకి ఒక భద్రత కల్పించాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చిందండి. ఈ 4 రోజుల క్రితము ఒక డాక్టర్పై హత్యాయత్నం అయితే జరిగింది. కిరాతకంగా చంపి ఆమెని మానవత్వం లేకుండా అతి కిరాతకంగా మానభంగం చేసి చంపడం అయితే జరిగింది. అలా ప్రతి బిడ్డకి అలా జరగకూడదని చెప్పి మన కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చిందండి. ఇప్పుడు డాక్టర్, ఇంతకు ముందు దిశ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఆడబిడ్డ మీద ఈ మానవ మృగాలు విరుచుకుపడుతున్నాయి. అలా జరగకుండా ఆపేదానికి మన కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికైతే వచ్చిందండి. ఇక నుండి ఏ ఆడబిడ్డ పనులు చేసుకొని, ఒకవేళ ఆఫీస్ పని ఉంటే హాస్పిటల్లో వర్క్ చేస్తుంటే డ్యూటీ చేసుకొని ఇంటికి చేరేదానికి సమయం అయిపోయి వాహనాలు దొరక్కపోతే అప్పుడు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేయాలండి. అలా చేస్తే వెంటనే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని భద్రంగా తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అయితే చేర్చడం అయితే జరుగుతుందండి. వాహనాలు లేక ఇబ్బంది పడుతూ మీరు ఒంటరిగా ఉంటే మీరు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఆ నెంబర్ ఏంది అంటే, ఆ హెల్ప్ నెంబర్ ఏంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. 1091 మరియు 78370 నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ మీరు కాల్ చేయని పరిస్థితిలో ఉంటే మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా మీ లొకేషన్ని కనుక్కొని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో భద్రంగా చేర్చడం అయితే జరుగుతుందండి. మీరు మహిళలు గనక ఉంటే మీకు మహిళా పోలీస్ వచ్చి మిమ్మల్ని సురక్షితంగా మీ గమ్యం అయితే చేర్చడం అయితే జరుగుతుంది. 24/7 పనిచేస్తూ ఉంటుంది. కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలో ఉన్న PCR వాహనము మరియు SHO వాహనము తీసుకొని వచ్చి మిమ్మల్ని మీ సురక్షితమైన ప్రదేశానికి అయితే చేర్చడం అయితే జరుగుతుందండి. మీ భార్య, మీ పిల్లలు మరియు మీ తల్లి, మీ స్నేహితులు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మహిళకి మీకు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. ఓకేనా అండి? ప్రతి ఆడబిడ్డని కాపాడేందుకు ప్రయత్నించండి. ఇటువంటి అత్యాచారాలు జరగకుండా కాపాడండి. దయచేసి ప్రతి ఆడబిడ్డని కాపాడేందుకు ఒక అడుగు ముందుకు వేయండి. ఇటువంటి అత్యాచారాలు జరగకుండా కాపాడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.